మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు అంటే డిసెంబర్ 5వ తారీఖున రెపో రేట్ మరింత తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ పాటు తగ్గించింది అనమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గనున్నాయి. దీని ఎఫెక్ట్ హోమ్ లోన్స్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, వాటి వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి అనమాట. గత ఫిబ్రవరి నుంచి అంటే 11 నెలల కాలం నుంచి చూస్తే కన్సిస్టెంట్గా ఆర్బీఐ వాళ్ళు అంటే మానిటరీ పాలసీ కమిటీ ఇప్పటి వరకు కూడా 125 బేసిస్ పాయింట్స్ తగ్గించుకుంటూ వచ్చింది. 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1% మనకు తెలుసు. అంటే 1.25% అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మన రెపో రేట్ అంటూ తగ్గుతూ వస్తుంది అనమాట. ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటుందని కొంతమంది, లేదా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటుందని కొంతమంది రాస్తున్నారు. మొత్తానికైతే ఆర్బీఐ కన్సిస్టెంట్ గా రెపో రేట్ తగ్గించుకుంటూ వచ్చిందనమాట. ఇది ప్రో గ్రోత్ అప్రోచ్ అనొచ్చు. ఇంకా కొంతమంది అయితే ఇది న్యూట్రల్ స్టాన్సా లేదా ప్రో గ్రోత్ స్టాన్స్ అనే దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. అయితే ఒక పక్క అయితే భారతదేశంలో జీడిపి రేట్ బాగా కనిపిస్తుంది, జీడిపి గ్రోత్ కనిపిస్తుంది. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా స్టేబుల్గా తక్కువగా ఉందన్నమాట. వీటన్నిటిని ఆర్బీఐ అర్థం చేసుకుని మార్కెట్లో డిమాండ్ పెంచాలని ట్రై చేస్తుంది. అందుకనే వడ్డీ రేట్లు తగ్గిస్తే జనం చేతిలో క్యాష్ ఉంటుంది. ఎప్పుడైతే క్యాష్ ఉంటుందో మార్కెట్లో డిమాండ్ పెరిగిద్ది అనమాట. ఆటోమేటిక్గా క్యాష్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుద్ది కదా. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మన ఎకానమీ గోల్డీ లాక్ జోన్లో ఉందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఎకానమీలో గోల్డీ లాక్ జోన్ అంటే ఏంటంటే ఒక పక్క గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే జీడిపి గ్రోత్ కానీ గ్రోత్ కూడా ఒక పక్క స్ట్రాంగ్గా ఉంటుంది. మరో పక్క ఇన్ఫ్లేషన్ మేనేజబుల్ లెవెల్స్లో, లోయర్ ఇన్ఫ్లేషన్ లేదా మేనేజబుల్ లెవెల్స్లో ఉంటుంది అనమాట. అంటే ఒక పక్క గ్రోత్ స్ట్రాంగ్గా ఉంటూ ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ తక్కువగా స్టేబుల్గా ఉంటే దాన్ని గోల్డీ లాక్ జోన్ అంటారు. భారతదేశ ఎకానమీ ఇప్పుడు గోల్డీ లాక్ జోన్లో ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి, అంటే వడ్డీ రేట్లు తగ్గించి మార్కెట్లోకి మనీ పంపిణీ చేస్తుంది అనమాట. దాని ద్వారా డిమాండ్ బాగా పెరుగుద్ది. దాని ద్వారా మనం ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి మనం గ్రోత్ని పెంచుకోవచ్చు అనమాట. అయితే ఇంకో పక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినందుకు చాలా మంది సంతోషపడతారు. ఈఎంఐస్ పే చేసేవాళ్ళు కావచ్చు, అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేసేవాళ్ళు కావచ్చు, హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇలా చాలా లోన్స్ తీసుకున్నాడు అనమాట. దీంతో పాటు ఆర్బీఐ ఇప్పుడు 1 ట్రిలియన్ రూపీస్ వర్త్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా రెడీ అయిందంటే 1 ట్రిలియన్ రూపీస్ వర్త్ ఆఫ్ క్యాష్ ని పంప్ చేసేసి గవర్నమెంట్ బాండ్స్ తిరిగి కొనుక్కోవాలనుకుంటుంది అనమాట. సో ఇది గమనిస్తే కూడా ఆర్బీఐ మార్కెట్లోకి మనీ పంప్ చేసే ప్రయత్నంలో ఉంది.